ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టినా కూడా ఆర్టీసీ యూనియన్ వాళ్ళు కావచ్చు, కండక్టర్లు, డ్రైవర్లు కూడా సమ్మెకు పిలుపునివ్వడం అనేది జరిగింది. సో చెప్పండి అంటే ప్రభుత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి, ప్రభుత్వం కూడా మీకు మంచిగా చేస్తుంది, సో ప్రభుత్వం తరఫున ఆలోచించి సమ్మె విరపింపజేయండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా పొన్నం ప్రభాకర్ గారు. మేము మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచుకున్నాం. మేము ఇప్పుడు ఈరోజు గొంతెమ్మ కోరికలు కావు మావి. ఎప్పుడైతే మీరు అధికారంలోకి రాకముందు మేనిఫెస్టో పెట్టినరో ఆ మేనిఫెస్టోలో ఉన్న డిమాండ్లను నెరవేర్చమని అడుగుతున్నాం. ఆ రోజు కూడా తెలుసు కదా, యూనియన్లను రీఆర్గనైజేషన్, తర్వాత వీళ్ళ పెండింగ్లో ఉన్న పిఆర్సీలు, తర్వాత రిక్రూట్మెంట్ లేదు, ఇవన్నీ ఆ రోజు ఉన్నదే కదా ప్రభుత్వంలో విలీనం ఆ రోజు మీరు అధికారంలోకి రాకముందు మేము చేస్తామన్నారు. ఈ రోజు ఎందుకు అవి సాధ్యమైతలేవు? కాబట్టి చాలా సందర్భాల్లో ప్రభుత్వంలో విలీనం చేస్తాడు అదే అన్నారు ఆ రకంగా అన్నారు. కాబట్టి మేము ఈరోజు ముందుండి ఆర్టీసీ వర్కర్లము బస్సులో తిరిగి అందరితో మమేకం చేసి కూడా ఓట్లు మా తరఫు నుంచి కూడా ఓట్లు వేయించి గెలిపించుకున్నాము. ఈరోజు మేము కూడా ఇప్పుడు మహిళలకు ఫ్రీ టికెట్ ఇచ్చారు. మేము కూడా మీ ప్రభుత్వంలో ఉన్న మీ బిడ్డలమే కదా, ఆర్టీసీ కార్మికులము మీ బిడ్డలమే కదా, మేము బయట వాళ్ళం కాదు కదా. ఇప్పుడు మా సమస్యలను ఎందుకు పెండింగ్ పెడుతున్నారు? మా సమస్యలను మేమేమన్నా ఈరోజు స్పాట్ల సమ్మెకు పోలేదు కదా. 2025లో ఒకసారి ఇచ్చినాం, అప్పుడు అర్థం చేసుకున్నాం టైం ఇవ్వండి అంటే. ఇప్పుడు మళ్ళీ 42 రోజులు అయింది సమ్మె నోటీస్ ఇచ్చి, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి. గతంలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అయ్యలేవు. కాబట్టి అంటే ఇప్పుడు ఈ లెక్కన కేసీఆర్ గారు మొత్తం ప్రభుత్వంలో విన్నపం చేసి చివరి నిమిషంలో మిస్ అయింది కదా. అయితే గతం ప్రభుత్వంలో కేసీఆర్ గారు మొత్తం చేసిండ్రు. అప్పుడు ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి ఎలక్షన్ కోడ్ వచ్చేసిందని పెండింగ్లో పెట్టిపోయినరు. అది వచ్చింది, ఆ దాన్ని నేను పూర్తి చేస్తా అని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే పెండింగ్ అట్లనే ఉంది. ఆ 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా సమయం సరిపోలేదా ఇంకా ప్రభుత్వానికి అని మేము అడుగుతున్నాం. సో ఏం చెప్తారు? ఏం లేదు, మా డిమాండ్లు మావి ఉన్నాయి కదా, మా గొంతెమ్మ కోరికలు కాదు. మాది ఈరోజు పిఆర్సీ కావాలి. మాకు 2 పెండింగ్ లో ఉన్నాయి పిఆర్సీలు. ప్రభుత్వంలో విలీనం, మాకు యూనియన్లు రీఆర్గనైజేషన్ చేయాలి, రిక్రూట్మెంట్ కొనసాగాలి, మాకు ఉద్యోగ భద్రత కలవాలి. ఇప్పుడు చర్చలకు పిలిచి మా సమస్యలు ఇవి ఉన్నాయి, ఇవి తీసుకోండి ఇవి అని చెప్పేసి చర్చలకు పిలిచి మా సమస్యలు తీర్చేంత వరకు ఈ రకంగానే కొనసాగుతుంది.